హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఎగ్ బిర్యానీతో పొటాటో కర్రీ పెరుగు చట్నీ చేశాను. ఎలా చేశానో చూద్దాం రండి. అందరూ చేస్తారు కానీ నా ప్రాసెస్ ఎలా ఉందో చూడండి. రైస్ వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఎగ్స్ మీకు కావాల్సినన్ని ఉడకపెట్టుకోండి. పొట్టు తీసేసి పక్కన పెట్టుకుని దానిలోకి పుదీనా, కొత్తిమీర, సోయా ఆకండి. సోయా ఆకు చాలా మంచిది, బిర్యానీలో చాలా బాగుంటుంది. ఇవన్నీ కరెక్ట్ మెజర్మెంట్ అండి, నేనేమి తప్పు చెప్పలేదు. ఇవన్నీ కరెక్ట్ మెజర్మెంట్. కరెక్ట్గా మీరు ఇలాగే చేసుకుని బాగా స్పైసీ కావాలంటే దీన్ని చూసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఎవరికన్నా కావాలంటే. మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా ముఖ్యం అండి. కొంతమందికైనా ఉపయోగపడుతుందని చేస్తున్నాను, మా పాపకు కూడా ఉపయోగపడుతుందని చేస్తున్నాను. రైస్ కరెక్ట్గా ఉడికిందండి, మెత్తపడలేదు, బాగుంది ఉడిపొళ్ళాట. మీరు కూడా చేసుకోండి ఇదే మెజర్మెంట్స్తో, బాగా వస్తుంది అనుకుంటున్నాను. రైస్ అంతా తీసేసి వేరే దానిలో పెట్టేసుకొని నేను అదే కుక్కర్లో కర్రీ చేశానండి. పొటాటోస్, ఉల్లిపాయలు, నేను పచ్చిమిరపకాయలు వాడినండి, మా వారికి ఎసిడిటీ కాబట్టి. తాలింపు వేసేసుకొని దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం మసాలా పొడి వేసేసి 2 స్పూన్లు పెరిగేసేసి బాగా కలిపేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చాక తీసేసాను. కొంచెం వాటర్గా ఉన్నాయి, అందువల్ల నేను వాటిని స్మాష్ చేశాను. లేదంటే మీరు కొద్దిగా కార్న్ ఫ్లోర్ ఉంటే కలిపి వేసి కొంచెం ఉడకనిచ్చి తీసేసుకోండి, గ్రేవీగా బాగుంటుంది, సరిపోద్ది. ఇంకా పెరుగు చట్నీ చేసుకున్నాను. పెరుగులో కొద్దిగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా